నమస్తే, నేను యశోద. అసలు ఏం జరుగుతోంది? ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి? రండి డిబేట్ చేద్దాం. పల్లవి టీవీ, ఇట్స్ యువర్ వాయిస్. కోవా బన్ రాష్ట్రాన్ని బర్న్ చేస్తున్న ఒక టాపిక్. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్కూల్లో షుగర్ బోర్డ్స్ అని పెట్టింది. షుగర్ బోర్డ్స్ ఉద్దేశం ఏంటంటే, షుగర్ కంట్రోల్గా తినకపోతే ఈనాటి మన పిల్లలు, రేపటి యువత, వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు, ఒబేసిటీ నుంచి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో. మరి కోవా బన్లో ఎంతవరకు షుగర్ కంటెంట్ ఉంటుంది? అది తెలిసి ఎట్లా అమ్ముతున్నారు? ఎవరు బ్యాన్ చేయాల్సిన అవసరం? నిజానికి కోవా బన్ ఏదైతే రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారిందో, ఆ కోవా బన్ తినిపిస్తున్న తల్లిదండ్రులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. మరి ఇదే టాపిక్ ఇద్దాం, మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు బీజేపీ లీడర్ ప్రభాగౌడ్ గారు, అలాగే అనసూయ ఫ్యాన్ అసోసియేషన్ ప్రధాన ఫ్యాన్ అనసూయ ఫ్యాన్ అసోసియేషన్ సంబంధించి శర్మ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి మేడం. నమస్తే. శర్మ గారు నమస్తే. కోవా బన్ 10 రూపాయలకి దొరకడం, గత 10 ఏళ్ల కిందట అది 10 రూపాయలే, ఇప్పుడు అది 10 రూపాయలే. ఎట్లా అంటే కోవా బన్ నిజంగా కోవా బన్ గురించి ఆరోగ్యపరంగా అది తినటం ఎంతవరకు హాని అని మీ అభిప్రాయం? మామూలుగా ఏంటంటే, అది కోవా బన్ అనే పదం ఫస్ట్ ఉపయోగించకూడదు. ఎందుకంటే అందులో కోవా ఏం లేదు, అది వాస్తవం. అది వాళ్ళు కూడా చెప్పారు. ఓకే. అందులో కేవలము చక్కెర, రవ్వ, బొంబాయి రవ్వ, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన రాష్ట్రాల్లో పథకం ఉంది కదా, కిలో రూపాయి బియ్యం. రూపాయి బియ్యం పథకాలన్నీ తీసుకొచ్చి ఆ బియ్యాన్ని పౌడర్ చేయటం, రవ్వ చేయటం చేసేసి వాటిని అన్ని రకాలుగా వాడేస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే తినడానికి బాగుండదు కదా, ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. సో నిజంగా చెప్పాలంటే పాలకోవా తయారు చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్, అది అతని వల్ల కాదు, ఆ రేటుకి ఇవ్వలేడు. ఇంకొకటి ఏంటంటే అది బయట అమ్మేటువంటి మామూలు రకం బన్ను కాదు. ఇంకొక ముఖ్యమైన ఏంటంటే అది హలాల్ సర్టిఫికేట్ లేని వస్తువు, హలాల్ సర్టిఫికేషన్ లేదు దానికి. అతను చేసినటువంటి పొరపాటు ఏంటంటే సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళటం అతను చేసిన పెద్ద తప్పు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను గాడిద పాలు మీద పెడితే ఎలా ఉంటుందని ప్లాన్ చేశాడు. ఇప్పుడు మన బయట అన్ని ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, పాల ప్యాకెట్స్ అమ్ముతారు, ఇట్లాగే గాడిద పాలు కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది అతను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలు బర్రెల నుంచి, ఆవుల నుంచి తీస్తారు. అవి లీటర్ ఇప్పుడు 80 రూపాయలు దాకా ఉన్నాయి, ప్యాకెట్స్ అమ్ముతుంటారు, లాభాలు వస్తుంటాయి. అదే గాడిద పాలు ఎంతో తెలుసా? 3000 రూపాయలు లీటర్. చిన్న ప్యాకెట్ 1,500 నుంచి 2,000 రూపాయలు హాఫ్ లీటర్ ఉంటుంది. ఇదే గాడిద పాలు కనుక తీస్తే అందరు లక్షాధికారులు అయిపోవచ్చు, మనం కూడా ఇట్లాగే మిల్క్ ప్యాలెల్ ఏర్పాటు చేయొచ్చు అని పెట్టి ఏజెన్సీస్ ఇచ్చి అందరికి అంతా ప్లాన్ చేశాడు. తీరా అదంతా అట్టర్ ఫ్లాప్ అయింది, పెట్టిన వాళ్ళ మీద క్రైమ్ అయింది, కేసు కూడా అయింది. సో అది ఫెయిల్ అయింది. అది ఎందుకు ఫెయిల్ అయింది? గాడిద పాలు అనేవి ఎక్కువ నిల్వ ఉండవు, అది మెయిన్ కాన్సెప్ట్. అక్కడ బర్రె పాలు నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్ లో పెట్టిన, ఆవు పాలు కూడా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్ లో. ఇతను చేసిన కోవా బన్ దగ్గర అదే జరిగింది. అదేంటంటే ఏదో తాత్కాలికంగా, అది ఎక్కడో పల్లెటూరు, కర్నూలు దగ్గర చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో పూర్వకాలం నుంచి వాటర్ ఎక్కువ దొరకదు కాబట్టి ఏదో కోవా బన్ అనేది కొంచెం చక్కెరేసి, అది చిన్న బుజ్జి తింటే ఉంటుంది, అది పెద్ద బన్ కాదు అంతే. దాన్ని తీసుకొచ్చి ఏదో అక్కడ అమ్ముతూ ఉంటే చిన్నపిల్లలు తినేవాళ్ళు. దాన్ని అతను సమ్మక్క సారక్క దగ్గర తీసుకురావడం అతను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే అక్కడ 5 రోజుల నుంచి 10 రోజుల వరకు, వాస్తవానికి తక్కువ రోజులు అయినప్పటికి కూడా అనాథరైజ్ చాలా రోజులు జరిగింది. అతను 5 రోజుల క్రితం తీసుకొచ్చి ఆ బండ్లు కూడా తీసుకొచ్చి ఆ మొత్తం వాటర్ వచ్చేసి లోపల ఆ వండిన పదార్థానికి ఫంగస్ వచ్చేసేసి లోపల పురుగులు వచ్చేసి అవన్నీ కూడా ప్రజలకు పెట్టాలని అతను ప్రయత్నం చేశాడు. అందుకని అతను క్వశ్చన్ చేశాడు. కల్తీ జరిగింది నిజం, కల్తీ కాదు, డ్యామేజ్ అయింది, ప్రొడక్ట్ డ్యామేజ్ అయింది, చెత్త ప్రొడక్ట్ అని అక్కడ వాళ్ళే కామెంట్ చేయడం జరిగింది. అది పెడితే ఆరోగ్యం పాడవుతుంది కదా. ఈ విధంగా సమ్మక్క సారలమ్మలే తన భక్తుల్ని కాపాడారు అని చాలా మంది భావిస్తున్నారు. కోవా బన్ జరగకుండా సమ్మక్క సారలమ్మ తన భక్తులను కాపాడారు. ఈ కల్తీ బన్, కోవా బన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ అమ్ముతున్న వ్యక్తి వలికి చాలా పెద్ద పెద్ద ప్రముఖుల నుంచి, సినీ యాక్టర్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఒక నిరుపేద కాబట్టి మైకులు పెట్టి హంగామా చేసిండ్రు మీడియా వాళ్ళు. ఇదే మీడియా వాళ్ళు నీలోఫర్లో వెళ్ళి ఆ మస్కా బన్ కూడా ఎన్ని రోజుల క్రితం తయారు చేసిండ్రు, దాని క్వాలిటీ ఏంటి, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి అడగగలరా అనే కౌంటర్ క్వశ్చన్స్ వేస్తున్నారు. ఏమంటారు? నీలోఫర్ బన్కి ఖచ్చితంగా మనం
ఎక్స్పైరీ డేట్ అడుగుతాం. అడగడం ఏంటి, మన అది ఫ్రెష్ గా తయారు చేసి ఇస్తారు యాక్చువల్ గా, అది మినిమం ఆర్డర్ బేస్. సో ఇక్కడ వీడు చేసిన పని ఏంటంటే ముఖ్యంగా వాడి ఇంటెన్షన్ ఇస్ బ్యాడ్. వాడికి ఏంటి, జనాలు చనిపోయినా పర్వాలేదు, పిల్లలు ఏమైపోయినా పర్లేదు, నేను తయారు చేసిన బన్ను సేల్ అయిపోవాలి. అది ఎన్ని రోజులైతే ఏముంది, సేల్ అయిపోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళం మనం అనుకో చూసి తింటాం, పిల్లలకి ఏం తెలుస్తుంది, డైరెక్ట్ తినేస్తారు. సో అంటే వాడి ఇంటెన్షన్ అనేది వెరీ బ్యాడ్. వాడు మనీ కోసమే ఇవన్నీ చేశాడు. ఇలాంటి వాడికి అనకూడదు. అలాంటి నాగబాబు లాంటి ప్రముఖులు సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు. అంటే ఈ మధ్యన ఆయనకి బ్రెయిన్ పని చేయట్లేదేమో అన్నది ఒక నాకు అనుమానం. ఎందుకంటే అంతకుముందు అనసూయ విషయంలోని ఆయన అనసూయకి సపోర్ట్ చేశాడు, సర్లే ఏదో అనుకున్నాం. ఇప్పుడు ఈ బన్న విషయంలో కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడంలో ఆయన ఎంతవరకు, అంటే సమాజానికి వీళ్ళు ఏమి సమాధానం ఇద్దాం అనుకుంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. సపోర్ట్ ప్రాసెస్ లో బన్ను తినటం కూడా ఎట్లా చూడండి, వాడు ఎంత చూడండి, వాడు బన్ను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళేమో తినడం. నిహారికకి తినమనండి, రోజు మార్నింగ్ లెగిసి బన్ను తినమనండి, ఏదో ఒక టైంలో స్నాక్ కింద బన్ను తినమనండి, రియల్ గా తినమనండి, ఫేక్ వీడియోస్ కాకుండా రియల్ గా తినమనండి. ఉన్నాడుగా కొడుకు, కోడలు, మనవళ్ళు, ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారు కదా మొత్తం. అప్పుడు ఆయన ఏం చేయాలంటే ఎంటైర్ ఇండస్ట్రీ అంతా కూడా బన్స్ తినాలి, బన్స్ చాలా మంచిది అని ప్రమోట్ చేయమనండి. మరి అందరూ ఎందుకు తినట్లేదు? నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డ తినదు, నీ భార్య తినదు, నువ్వు తినవు, నీ ఫ్యామిలీస్ లో ఎవరూ తినరు, కానీ ప్రజలు మాత్రం తినాలి బన్స్. దేనికోసం? ప్రజలు నాశనం అయిపోయినా మీకు పర్వాలేదు, అంతే కదా. ఎందుకంటే ఈ బన్స్ వల్ల చాలా మంది ఆడపిల్లలు ప్రీమెచ్యూర్ అయిపోతున్నారు. మెచ్యూరిటీ దీని ఉంటది కదా, ఒక ఇయర్ ఉంటది కదా మనకి, ఆ ఇయర్ ముందుగానే వాళ్ళు వచ్చేసి మెచ్యూర్ అయిపోతున్నారు. సో అది హార్మోనల్ చేంజ్. సో వీళ్ళు తినే ఎక్స్పైరీ ఫుడ్ అవడి అని అది ఏది వెంటనే రియాక్షన్ చూపించదండి బాడీలోకి వెళ్ళిన తర్వాత. ఇట్ టేక్ సమ్ టైమ్. అది ప్లస్ అట్ ద సేమ్ టైం మగపిల్లలకైతే స్పర్మ్ బేస్ మీద చూపిస్తుంది. సో అంటే వీళ్ళకి పిల్లలు పుట్టకుండా వన్ వే చూపిస్తుంది, ఆడపిల్లలకి త్వరగా మెచ్యూర్ అయ్యే విధంగా చూపిస్తుంది. సో ఇది కంప్లీట్గా ఏంటంటే వీళ్ళు క్వాలిటీ లేని ప్రొడక్ట్ అమ్మడం వల్ల మళ్ళా దానికి కర్మ ఏంటంటే ప్రముఖులు సపోర్ట్ చేయడం. అసలు అనరా అండి ఎవరును? అన్నారు కదా, సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదండి. అసలు నాగబాబు లాంటి వాళ్ళని సోషల్ మీడియా ఎవరు కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, నాగబాబు లాంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే బన్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు, చిన్న పిల్లలకి చాలా హానికరం. శర్మ గారు, మనం మైదా బన్ అంటే ఆటోమేటిక్ గా మైదా ఖచ్చితంగా మనం ఏ హెల్త్ డాక్టర్ సంబంధించి ఏ హెల్త్ ఎక్స్పర్ట్ చెప్పినా మైదా చాలా హానికరం ఆరోగ్యానికి అంటారు. మైదా బన్నులో ఉంది, కోవాలో నిజానికి మీరు అన్నట్లు అసలు కోవాలో కోవానే లేదు, అది ఓన్లీ షుగర్ అండ్ రవ్వ అంటున్నారు. సో అయితే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ దృష్టి ఆలోచిస్తే పేదవాడు కాబట్టి అతని బతుకు తెరువు కోసం అమ్ముకుంటున్నాడు కాబట్టి ఈ ఒక్కడే దొరికిండా మిమ్మల్ని ఇంత ఆగం చేయడానికి అన్న కోణంలో చూస్తున్నారు. సో మీరే ఎట్లా ఆలోచిస్తారు? కాదండి, ఇది పూర్తిగా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలే. నాగబాబు గారు అంత లావున వెళ్ళేసి వలి అని కలవరిచ్చేసేసి ఆయన దగ్గర బన్ను తిని 50,000 ఇచ్చిపోయాడు. అదే వలి ప్లేస్ లో వాసుదేవ్ ఉంటే నాగబాబు వస్తాడా? ఆయన ఆన్సర్ చెప్పాలి. ముస్లిం ఓటు బ్యాంకు కావాలి, ముస్లింలకై మేము సపోర్ట్ అని చెప్పించుకోవాలి, వీళ్ళందరూ మనకి ఓట్లు వేయాలి, కేవలం ఓటు రాజకీయాలు ఇవి. ఇక్కడే ఒక క్వశ్చన్, వలీకి సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. యూట్యూబ్ ఆ వీడియో చూసి అతను తిన్న విధానం గురించి ఏడుపు ఒకటే తక్కువ మాట్లాడే యూట్యూబర్స్ లో. అసలు ఆ లెవెల్ జాలి గాని ఒక అతనికి వత్తాసు పలకటం గాని ఎట్లా చూడొచ్చు అంటారు? అతను చూసి మేము కూడా జాలి పడ్డాం. ఎందుకంటే మరి మిమ్మల్ని అనొచ్చు కదా, ఇప్పుడు వలి అని పేరు ఉండడం వల్ల. అతను చూడండి, మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే ముస్లింలు ఎక్కువ ఉన్నారు. అందులో హైదరాబాద్ లో ముస్లింలు భారీ స్థాయిలో ఉన్నారు. సో ఇక్కడ ముస్లింలు చాలా మంది హోటల్ రన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కస్టమర్లు అంతా హిందూసే. మళ్ళీ ముస్లింస్ బిర్యానీలు తినేదంతా హిందూసే. హలీం తినే వాళ్ళు కూడా ఎక్కువ, హలీం తినే వాళ్ళలో కూడా చాలా మంది హిందూసే ఉంటారు.
సో ఈ ఇరానీ ఛాయలు తాగే వాళ్ళు హిందూసే ఎక్కువ ఉన్నారు. ఇది వాస్తవం కూడా. వాస్తవానికి హైదరాబాద్ లో అటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ లో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది. అటువంటిప్పుడు ఎవరో వలి అనే పేరుతో ముస్లింని వెనక్కి పంపించారంటే కరెక్ట్ కాదు. ఇక్కడ లోకేష్ గారు కానీ వేరే వాళ్ళకి వేరే విధంగా పోయింది ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏంటంటే ఒక పేద వ్యక్తి బండ్లు అమ్ముకుంటుంటే అడ్డు చెప్పారు. అక్కడ జరిగింది అది కాదు. బూజు బన్ను ఎలా అమ్ముతాడు అతను? బూజు బన్ను పాడైపోయినటువంటి శాస్త్రీయ ఆధారాలు అవి నిజానికి ఉన్నాయి కదా అక్కడ. అతను మరి సామాన్యాన్ని ఎందుకు పారేసిపోయాడు? వెనక్కి తీసుకెళ్ళచ్చు కదా వలి. ఒక వలియా వాసుదేవాని కాదు, అక్కడ హిందూ అవని భయపెట్టారు. భయపెడితే సామాన్ కూడా వెనక్కి తీసుకెళ్ళాలి. అక్కడ అమ్ముకోవచ్చు కదా, కర్నూలు అమ్ముకోవచ్చు, కర్నూలులో ఇంకెక్కడ అమ్ముకోవచ్చు కదా. అతను తెచ్చినటువంటి భారీ స్థాయిలో బన్ను తెచ్చారు. అవి 4-5 అవి ఎక్కువ రోజులు ఉండవు. ఆ బన్ను రూపాయిన్నర బన్ను ఎంతకాలం ఉంటుంది? అది ఫుల్ ప్యాకెట్ చేసి నీరు వచ్చినాయి. అది అతను చూపించిన వీడియోలో ఉంది. అది నీరుగా వచ్చింది. ఒక ఆయన చూసుకోండి ఏంది చెత్త అన్ని అమ్ముతున్నారా అని కూడా అనటం జరిగింది. అందులో ఆ పాడైపోయినటువంటి ఆ రవ్వ ఇంకేమేం కలిపారో అవన్నీ కూడా చేయడం జరిగింది. కలపటం వల్ల ఒక క్వాలిటీ లేని ప్రోడక్ట్, బూజు బన్ను ఎందుకు అమ్ముతున్నావు అన్నారే తప్ప అతన్ని వేరే ఉద్దేశంతో ఏమనలేదు. సో దాన్ని లోకేష్ గారు అయితేనేమి నాగబాబు గారు అర్థం చేసుకోవాలి. అది వలికి అర్థమైంది అక్కడ. అతను తెలివైనోడు, అతను ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. అతను తప్పు అతను తెలుసుకున్నాడు. ఓహో ఇది డ్యామేజ్ ప్రోడక్ట్ అమ్మడం తప్పు అని అతను తెలుసు. తప్పు చేశాడు కాబట్టి అతను చెమటలు పట్టినాయి. సో ముస్లింలు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ముస్లింలకి వ్యతిరేకం ఎప్పుడు కాదు. మీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎవరైనా కొంటారు. అలాగే హిందువులైనా అదే మాట అనేవాళ్ళు. బహుశా అక్కడ ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేశారు, మెయిన్ చాలా మందికి వచ్చినటువంటి క్వశ్చన్ అదే. అక్కడ ఎవడు పడితే వాళ్ళు అమ్ముతుంటే ఎందుకు చేశారు? సో ఇక్కడ మేమేం భావిస్తున్నాం అంటే, మేము ఇచ్చే పెద్ద సలహా ఏంటంటే, మీరు ఖచ్చితంగా హలాల్ సర్టిఫికేట్ తీసుకున్నవే అమ్మండి, హలాల్ సర్టిఫికేట్ లేకుండా ప్రొడక్ట్స్ అమ్మకండి అని ముస్లింలకి మేము సలహా ఇస్తున్నాం. ఎందుకంటే దాని మీద అసలు మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు, ఎక్స్పైర్డ్ డేట్ లేదు. అవి పాడైపోయినవి, నీరుగుంది లోపల. అదే మీకు హలాల్ సర్టిఫికేట్ ఉంటే అలా అనేవాళ్ళు కాదు కదా, క్వాలిటీ ప్రొడక్ట్ అనేటువంటి వచ్చేది కదా. సో అది గమనించాలి. ఇక్కడ మరి ఆంధ్రాలో అందరూ ఓట్ల కోసము అందరూ వెళ్తున్నారు, ఆయన డబ్బులు ఇస్తున్నారు. సరే పేదవాడికి డబ్బులు ఇస్తే ఇవ్వండి, కానీ ఏంటంటే అటువంటి విషయం అయితే తెలుసుకోండి. కేవలము బూజు బన్ను అమ్మినందువల్లనే. ప్రభాగౌడ్ గారు నిజానికి రాజకీయమే జరిగిందంటారా వాళ్ళ విషయంలో? ఏమండి, ఇప్పుడు రిషిక్ అని ఒక అమ్మాయిది ఇన్సిడెంట్ నడుస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఎందుకండి వీళ్ళు సహాయం చేయరు? వాళ్ళ పేరెంట్స్, ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనాథాశ్రమంలో ఫుడ్ సరిగ్గా లేక చాలా మంది ఉన్నారు. గురుకుల పాఠశాలలో ఫుడ్ సరిగ్గా లేక చాలా మంది స్టూడెంట్స్ ఏడుస్తున్నారు. అవునా? మరి వీళ్ళందరికీ ఎందుకు సహాయం చేయడు నాగబాబు? ఇప్పుడు ఆయన 50,000 రూపాయలు చెక్ ఇచ్చాడు వాడికి. తర్వాత ఆయన్ని చూసి ఇంకొక 10 మంది గాడిదలు కూడా అట్లానే ఇచ్చారు. మరి వీళ్ళకి సొసైటీలో వాడు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదా? నిజంగా రియల్ గా బాధపడే వాళ్ళు, డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది కనిపించట్లేదా? ఎంతో బిడ్డతో పాటు కలిసి డబ్బు వల్ల ఆత్మహత్య చేసుకున్న ఫ్యామిలీ ఉంది. అలాంటి వాళ్ళు కనిపించట్లేదా? మేము చేయమనండి. సహాయం అనేది అందరికీ చేయాలి, అంతేగాని వాళ్ళకి ఒక్కడికే కాదు, అందరికీ చేయమని చెప్తున్నా. ఇక్కడ వీళ్ళేంటంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల కొంతమంది జనాలు ఇది కరెక్ట్ ఏమో, తినొచ్చేమో, మంచిదేమో, నాగబాబే సపోర్ట్ చేస్తున్నాడంటే నాగబాబుకి ఏం తెలుసు అసలు? మంచిదేనండి, ఆ రోజు చేసినా మంచిది, అదే రోజు తయారు చేసి అదే రోజు అమ్మితే మంచిది. నాగబాబు గారికి మీరు ఇందా చెప్పారు, ఇంగ్రీడియంట్స్ లో మినిమం క్వాలిటీ పెట్టకపోతే అది ఏ ప్రొడక్ట్ కూడా బాగోదు. అవును, అది 10 రూపాయల కోవా బన్ను నువ్వు ఎంత క్వాలిటీ అనుకున్నాక అది క్వాలిటీ కాదు. 10 రూపాయలు ఏం క్వాలిటీ చెప్పండి మీకు? 10 రూపాయలు ప్యాకెటే రావట్లేదు మనకి. అలాంటిది నువ్వు క్వాలిటీ అని అలా చెప్తావు. వాడు అప్పుడే తయారు చేసినా కూడా అది కల్తీయే, లో క్వాలిటీ, అసలు క్వాలిటీ ఉండదు. నీకు 10 రూపాయలకి పాల ప్యాకెట్ రానప్పుడు 10 రూపాయలకి వాడు రవ్వ ఎట్లా చేస్తాడు, మైదా ఎక్కడ తెస్తాడు, పాలు ఎక్కడ వేస్తాడు, షుగర్ ఎక్కడ తెస్తాడు, కోవా, ఇన్ని పదార్థాలు కలపడానికి 10 రూపాయలే. అసలు అవుతుందా? కొనుక్కునే వాళ్ళు నిరుపేదలు, మరి కట్టడి ఎక్కడ జరగాలి? ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందరూ ఏం చేశారు, ఫుడ్ చెకింగ్ చేసే వాళ్ళందరూ ఏం చేసి వాళ్ళు అసలు ఏం చేసి నిజంగా అర్థం కాలే. అక్కడ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నారే తప్ప అసలు ఎవరైనా వీళ్ళని చెకింగ్ చేస్తున్నారా, ఇంకా ఎవరెవరు ఏమేమి అమ్ముతున్నారు అనేది నిజంగా కూడా చాలా భయంకరమైన పరిస్థితి కూడా అక్కడ ఉంది. అధికారుల మెయిన్ చాలా మంది భయపడేది అధికారుల నిర్లక్ష్యం. అక్కడ ఎవరు పట్టించుకోలేని ధోరణ
ఈ మంత్రులున్నా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళున్నా కూడా వాళ్ళ పని వాళ్ళకి ఎంత పైసలు వస్తున్నాయి ఈ జాతర వల్ల ఏమొస్తుంది అనే ఆలోచనే తప్ప కానీ ఇంకొక ఆలోచన లేదు. సీతక్క ఆలోచనకి ఎంతసేపు డబ్బు మీద ఉంటారు తప్ప కానీ జనాల మీద, జనాలు ఏం తింటున్నారు ఎవరు పట్టించుకుంటున్నారండి ఈ రోజు జనాల గురించి? ఎవరు Yes. పట్టించుకోవట్లేదు. ప్రభాగౌడ్ గారు, ఈ కోవా బన్ గురించి లాస్ట్ క్వశ్చన్. బలికి సపోర్ట్ వచ్చిన వాళ్ళల్లో, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళల్లో, ఎక్కడెక్కడి నుంచో రీల్స్ చేసి సపోర్ట్ తెలిపిన వాళ్ళల్లో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. అంటే ఒక ఆకలి, ఒక ఆపద, ఒక పేదవాడి ఆకలి చూసినా, పేదవాడికి ఆపద వచ్చినది చూసినా మొదట చలిచ్చేది నిజంగా హిందువులేనా అనిపించింది నాకు. అంత మద్దతు వచ్చింది ఎక్కువ శాతం హిందువుల నుంచే. ముస్లిం చేసిన వీడియోలు చాలా తక్కువ, మాక్సిమం హిందువుల నుంచి వచ్చింది. ఇది ఎట్లా చూడొచ్చు మనం? మన హిందువులు కొంచెం జాలి ఎక్కువ, ఉమ్. బాగా జాలి, కొంచెం కూడా కాదు. అంటే వాడి వల్ల మనం నాశనం అయిపోతామని తెలిసినా కూడా అయ్యో పాపం అని అనుకుంటాం మనం. ఉండకూడదు, అట్లాంటి ఆలోచన ఉండకూడదు. కొంచెం ఉండాలి. వీళ్ళేంటంటే ఇలాంటివి నిక్కచ్చిగా ఖండించాలి, ఇలాంటివి తినకూడదు, ఇలాంటివి మార్కెట్లోకి రాకూడదు. వస్తే రేపొద్దున ఈ రోజు ఎవరికో జరిగింది జాతరలో, రేపొద్దున నీ బిడ్డకే జరగదని గ్యారంటీ ఏముంది? దానివల్ల నువ్వు హాస్పిటలైజ్ అవ్వని గ్యారంటీ ఏముంది అన్న ఆలోచన ప్రతి హిందువుకి, హిందూ అని కాదు, ప్రతి ఒక్క సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క జనానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, డోంట్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ అన్క్వాలిటీ ఫుడ్స్. ఎందుకంటే ఒక జస్ట్ మనం ఆలోచన చేయాలండి, ఒక్కసారి మెదడుకి పదును పెట్టి ఆలోచన చేయాలి. 10 రూపాయలకి కోవా బన్ను ఇవ్వడం వల్ల వాడికి ఏం ఉపయోగం? తినడం వల్ల మనకేంటి లాభం? మనకి లాభం లేదు. ఎందుకంటే 10 రూపాయలకి పాలు ప్యాకెటే రాదు, షుగర్ ప్యాకెటే రాదు, మైదా రాదు, అవునా? ఇవేమీ రానప్పుడు కోవా రాదు, ఇవేమీ రానప్పుడు ఒక 10 రూపాయలకి వీడు బన్ ఎట్లా తయారు చేస్తున్నాడు, ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు అన్న ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజు మనకుంది. ఓకే, థ్యాంక్ యూ. శర్మ గారు, నిజానికి ఇది వాస్తవమా కాదా? క్వాలిటీ విషయంలో ఏం లోపాలు ఉన్నాయి, లేవు, ఏవి తెలుసుకోకముందే ఆ వలి తిన్న తీరుని చూసి చలించిపోయిన వాళ్ళు హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. ఏమంటారు? హిందువులు ఉన్నారు అక్కడ. ఇంకా అనేక క్వశ్చన్లు కూడా వచ్చినాయి. ఇందులో ఏమైనా కలిపారా? అతనంత తక్కువ లాభంతో ఎందుకు అతను అమ్ముతున్నారు? ఎందుకంటే ఈ మధ్య కూడా భారతదేశంలో బాగా ప్రచురణకు వచ్చింది కదా, లవ్ జిహాద్ అనేది నడుస్తుంది. అలాగే ఫుడ్ జిహాద్ కూడా నడుస్తుంది. ఉమ్మి వేయటం అనేది వాళ్ళ సాంప్రదాయం. అది నేను దాని గురించి ఏమాట, వాళ్ళ సాంప్రదాయం అది. ఉమ్మేస్తారని అంటారు. ఆ మధ్య షారుఖ్ ఖాన్ గారు కూడా ఉమ్మేశారు అడిపోయి, అది కూడా వీడియో వచ్చింది. సరే, వాళ్ళ సాంప్రదాయం గురించి వాళ్ళ ఇష్టం అది. కానీ ఏంటంటే ఏదైనా కలిపారా అనేటువంటి డౌట్ మటుకు చాలా మందికి వచ్చిన మాట వాస్తవము. కానీ అతను అవేం కలపలేదు, కేవలము తను అమ్ముకోవడానికి వచ్చాడు అని చెప్పడం జరిగింది. కేవలం ముస్లిం అనే మాత్రమే అతను ఆపారు అనేది అతను. నాగబాబు గారు బహిరంగంగా కూడా చెప్పగలుగుతారా మన దేశంలో లవ్ జిహాద్ లేదని చెప్పగలుగుతారా? మన దేశంలో ఫుడ్ జిహాద్ అనేది జరగట్లేదు, అసలు లేదు అని నాగబాబు గారు ఏమైనా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇవ్వమనండి. అటువంటి జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఇటువంటి డౌట్స్ వస్తున్నాయి. డౌట్ వస్తాయి, సపోర్ట్ చేయాలో తెలియట్లేదు ప్రెసెంట్. అంటే అదొక అంతర్గత అంటారు చూసారా, అలాగా నాగబాబు గారికి ఏ విషయానికి సపోర్ట్ చేయాలి మనం, ఏ విషయానికి సపోర్ట్ చేయకూడదు అన్నది ఆయనకి మినిమం కామన్ సెన్స్ లేదు ప్రెసెంట్. దయచేసి ఆయన కొంచెం ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే ఇది జనాల సమస్య. ఇప్పుడు యాక్టర్స్ అందరూ చాలా మంది ఉన్నారండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, పబ్లిసిటీ కోసం థమ్స్అప్లు, పెప్సీలు, ఇంకా అదర్ ఫుడ్ ప్రొడక్ట్స్, చిప్స్ అన్ని అడ్వర్టైజ్ చేస్తారు. బట్ రియల్ గా వాళ్ళు తింటారా? తినరు. వాళ్ళు ఓన్లీ జస్ట్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం చేసుకుంటారు. కూడా అట్లాంటిదే అంటారు. ఇది కూడా అంతే. వీళ్ళని అడ్వర్టైజ్ చేసి వీళ్ళేదో మానవతావాది అని చూపించుకోవడానికి బిల్డప్ కోసం వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. అది వాడేదో అమాయకుడు అయినట్టు వీళ్ళు అట్లా వాడిని రిప్రజెంట్ చేశారు. కానీ వాడు అమాయకుడు కాదు కదా. వాడి ఇంటెన్షన్ ఏంటి? పాడైపోయిన బన్స్ ని అందరికి పెట్టాలి, దాని ద్వారా డబ్బు చేసుకోవాలనేది వాడి ఇంటెన్షన్. మరి ఆ విషయం తెలుసుకోకుండానే వాడికి ఈయన హెల్ప్ చేశాడో చెప్పండి. అంటే జనాలు ఎలా పోయినా పర్వాలేదు, వీళ్ళకి మనకేంటి లాభం అన్నది వీళ్ళ ఆలోచన. ఏదో పాచి బన్నుకి బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయారు నాగబాబు గారు. నాగబాబు గారు, మీరు బ్రాండ్ అంబాసిడరా పాచి బన్నులకి? మీరే చెప్పాలి. దయచేసి అండి, ఇక్కడ మతం అనేది కాదండి, చెడు విషయాలు అన్నిటికీ ఎవరు చేసినా నాగబాబే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవాలి కూడా. మనం సపోర్ట్ చేస్తుంది ఆయనే కాబట్టి.
అదేంటండి ఆయన ఫ్యామిలీ ఆయన సపోర్ట్ చేయడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ రోజున. బట్టల విషయంలోనే అట్లే, ఏమో తిండి విషయంలోని కూడా అలానే ఆయన సపోర్ట్ చేస్తే మంచికి సపోర్ట్ చేయడా ఆయన? ఎప్పుడు చెడు మీద ఉంటాడా? అంటే ఆయన బుద్ధి ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఈ రోజున. ఎస్ థ్యాంక్ యూ శర్మ గారు, అలాగే ప్రభా గౌడ్ గారు. మొత్తానికి జాలి కంటే నిజానికి మనం చూపించే ఒక సపోర్ట్ కంటే కూడా మనం మన ఇంటి వరకు అదే పరిస్థితి వస్తే ఏంటి అనే లెక్కలు వేసుకోవటం చాలా అవసరం, అదే ప్రముఖం, అదే ముఖ్యమైంది అని వక్తలు ఇద్దరు కూడా ఓవరాల్గా చెప్పిన పరిస్థితి. ఇది కోవా బన్ గురించి ఇవాళ ఒక స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.